అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 21వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో ఈ కార్యక్రమానికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులకు సంబంధించి మొదటి దశలో 72,045 ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి దశల వారీగా 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. మొదటి దశలో పునాది తీసి బేస్మెంట్ పనులు మొదలు పెట్టగానే ₹1,00,000 మనకి ఇస్తారు. సో తర్వాత బేస్మెంట్ మన నిర్మాణం చేయగానే బేస్మెంట్కి ₹1,00,000 అనేది వస్తుంది. సో బేస్మెంట్ వచ్చిన తర్వాత బేస్మెంట్ నుంచి సన్ సైడ్ వరకు మన స్లాబ్ వరకు మనం నిర్మాణం చేయగా 1,25,000. తర్వాత స్లాబ్ మొత్తం మన స్లాబ్ పనులను పూర్తి చేయగా 1,75,000. సో ఇల్లంతా నిర్మాణం అయిన తర్వాత ఇల్లంతా పూర్తి చేసిన తర్వాత మరో ₹1,00,000. ఇలాగా దశల వారీగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో సో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈ అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ అవుతుంది. సో ఇలాగ 5 దశల వారీగా స్లాబ్ వరకు సన్ సైడ్ వరకు పునాది తీసి బేస్మెంట్ అలాగే ఇల్లంతా నిర్మాణం అయిన తర్వాత ఇలాగ 5 దశల్లో ₹5,00,000 అనేది గవర్నమెంట్ మనకి చెల్లిస్తుంది. సో దీనితో పాటు గవర్నమెంట్ మనకి ఫ్రీ ఇసుక కూడా అందిస్తుంది. సో దీనికి సంబంధించి 24 గంటల్లో ఎక్కడైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో ఆ ఇసుక ర్యాంపుల దగ్గర 24 అవర్స్ ఆ ఇసుక బుకింగ్ స్లాట్లు కూడా మనకి అందుబాటులో ఉంచింది. సో ఎవరైతే ఈ పథకానికి అర్హులో వారికి గవర్నమెంట్ ఫ్రీగా ఇసుక కూడా అందిస్తుంది. 2024లో ప్రకటించిన అర్హుల జాబితాలో పేరు లేకపోయినా లేకపోతే గ్రామ సభలు లేకపోతే అక్కడక్కడ అర్జీల ద్వారా తీసుకొని ఆ పేరులో కూడా మీ పేరు లేకపోతే మీకు మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్ సైట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఎవరు కూడా ఆందోళన చెందకుండా మీరు కావాలంటే మళ్ళీ కూడా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో వెబ్సైట్కి వెళ్ళి మరైతే అక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను 3 రకాలుగా వర్గీకరించింది. L1, L2, L3. L1 అంటే సొంతంగా భూమి ఉండి ఇల్లు లేనివారు, వీళ్ళని L1 కింద ప్రకటించింది. L2 భూమి మరియు ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవారు, వీళ్ళు వచ్చి L2. L3 అంటే వీళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇల్లు ఉన్నా సరే మళ్ళీ అంటే ఉమ్మడి కుటుంబంలో ఒక కుటుంబంలో 4-3 ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవుతాయి కదా, వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది. సో ఇలాగ L1, L2, L3 అనే ఒక 3 కేటగిరీ కింద వర్గీకరించడం జరిగింది. అయితే నియోజకవర్గంలో మొదటి స్థాయిలో మొదటి దశలో L1కి 3,200 హౌసెస్ అనేది నియోజకవర్గ స్థాయిలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఫస్ట్ ప్రయారిటీ అనేది L1 కేటగిరీలో ఉన్న వ్యక్తులకు నియోజకవర్గంలో 3,200 ఇల్లులు అనేది వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించారు. తీసుకోవాలనుకుంటే www.indrammillutelangana.gov ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే L1, L2, L3 అనేది మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. మీకు వెరిఫై చేసిన తర్వాత మీరు L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ, సో మీరు ఏ అధికారి అయితే మిమ్మల్ని పరిశీలించారు, మిమ్మల్ని ఎవరైతే వచ్చి వెరిఫై అయితే చేశారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్లో అనేది వస్తుంది. సో మీరు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం ఏదో ఒక పేరు తీసుకుందాం, వారు L1లో వారు అర్హత ఉండొచ్చు, కాకపోతే బై మిస్టేక్ వల్ల L2కి వెళ్ళారనుకోండి, మళ్ళీ మనం అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని వెరిఫై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ సెంటర్కి కానీ లేదా వెబ్సైట్కి వెళ్ళి మీరైతే వెరిఫై చేసుకుని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి మళ్ళీ మీరు L1లోకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరు ఇందిరమ్మ ఇల్లు www.indrammillutelangana.gov వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారో మీరు ఒకసారి తెలుసుకోవడానికి అవకాశం అనేది గవర్నమెంట్ అనేది కల్పించింది. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. సో మన వీడియోని సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.